హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిత్ర కూడా కాలేజ్‌లో లెక్చరర్‌గా జాయిన్ అవ్వడంతో జీవన్ డైలీ తనని డ్రాప్ అండ్ పికప్ చేసుకొని ఇంటికి తీసుకెళ్లేవాడు. ఒకవేళ జీవన్‌కి లేట్ అయితే చిత్రని అథర్వ, ఖుషీలు డ్రాప్ చేసేవారు. మధ్యాహ్నం లంచ్ కూడా అథర్వ ఛాంబర్‌లోనే తినేవారు ముగ్గురు. ఒక్కోసారి జీవన్ కూడా జాయిన్ అయ్యేవాడు. రోజులు గడుస్తుండగా తక్కువ రోజుల్లోనే ఖుషీ లెక్చరర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. గౌతమ్‌కి తన మరదలికి పెళ్లి అని తెలిసి గౌతమ్ ఇన్వైట్ చేయడంతో తన పెళ్లికి వెళ్ళి విచ్చేసొచ్చారు. లంచ్ బెల్ మోగడంతో అథర్వ దగ్గరికి వెళ్దామని కారిడార్లో నడుస్తుండగా ఎందుకో కళ్ళు తిరిగినట్టు అనిపించి అడుగు తడబడింది. గట్టిగా తల విదిలించి ఫాస్ట్‌గా నడుస్తూ ఛాంబర్‌లోకి వెళ్లి అక్కడే ఉన్న సోఫాలో తలపెట్టుకుని కూర్చుంది. ఆ రోజు చిత్ర కాలేజ్‌కి రాలేదు. కాల్ మాట్లాడొచ్చిన అథర్వ టేబుల్ మీద ఫోన్ పెట్టి ఎదురుగా సోఫాలో కూర్చున్న ఖుషీని చూసి కంగారుగా రేయ్ డెవిల్ ఏమైందిరా అంటూ తన పక్కన కూర్చుని బుగ్గపై చెయ్యేసి లాలనగా అడిగాడు. అథర్వ భుజంపై తలవాల్చి ఏదోలా ఉంది బావా! ఆకలి మాత్రం చాలా ఉంది. ముందు తినిపించు అని చెప్పడంతో అథర్వ క్యారేజ్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి అన్నం కలిపి ముద్ద నోటి దగ్గర పెట్టాడు. భోజనాన్ని చూస్తేనే ఏదోలా అనిపించిన ఖుషికి అథర్వ నోటి దగ్గర పెట్టడంతో వద్దు బావా నువ్వే తినేయ్ అంటూ చేతిని చిన్నగా నెట్టేసింది. డెవిల్ నైట్ కూడా బలవంతం చేస్తే కొంచెం తిన్నావు. మార్నింగ్ కూడా ఏదో తిన్నాను అన్నట్టు కొంచెం తిన్నావు. అసలేమైంది? మొహం కూడా నీరసంగా ఉంది అంటూ ప్రేమగా అడిగాడు అథర్వ. నాకేమవుతుంది బావా నేను పర్ఫెక్ట్‌గానే ఉన్నాను అనిపోయి నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని వాష్‌రూమ్‌కెళ్ళింది. అథర్వ కంగారుగా వెనక వెళ్ళి తన చెవులు పట్టుకున్నాడు. నోరు క్లీన్ చేసి మెల్లగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు. డెవిల్ నువ్వు పడుకో నీకు ఆరోగ్యం బాలేదు. డాక్టర్‌కి కాల్ చేస్తాను. తను వచ్చి చూశాక ఇంటికి వెళ్ళిపోదాం అని తన్ని సోఫాలో పడుకోబెట్టి డాక్టర్‌కి కాల్ చేయబోతుండగా ఖుషీ చేయి పట్టుకోవడంతో ఫోన్ పక్కన పెట్టి తన వైపు చూశాడు. బావా మనమే హాస్పిటల్‌కి వెళ్దాం. నీకు ఓపిక లేదురా. నేను రిస్క్ తీసుకోలేను. బావా కార్‌లోనే కదా వెళ్ళేది. ఏం కాదు ప్లీజ్ అని అనడంతో ఫోన్ ప్యాకెట్లో పెట్టుకుని తనని ఎత్తుకున్నాడు. బావా నేను నడవగలను దించు. ఏం నడుస్తావ్? నీ మొహం ఎంత నీరసంగా ఉన్నావో తెలుసా? మాట కూడా అలాగే వస్తుంది. అయినా ఇప్పుడు బయట ఎవరూ ఉండరులే. అందరూ లంచ్ టైమ్ అయిపోవడంతో క్లాస్ రూమ్స్‌కి వెళ్లారు. నేనేదో పక్కో పిల్లాడ్ని ఎత్తుకున్నట్టు నువ్వు నీ భయం అని కసురుతూనే కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చొని హాస్పిటల్‌కి స్టార్ట్ అయ్యాడు ఖుషీతో. హాస్పిటల్‌కి వెళ్ళిన అథర్వ ఖుషీ రిసెప్షన్‌లో పేరు ఇచ్చి కారిడార్‌లో పిలుపు కోసం ఎదురుచూస్తుండగా మిసెస్ అథర్వ వర్మ అని నర్స్ పిలవడంతో ఇద్దరూ లోపలికి వెళ్ళి ఖుషీ ప్రాబ్లమ్ చెప్పారు. అసలు నైట్ నుండి సరిగా తినట్లేదు డాక్టర్. ఇందాక కూడా వామిటింగ్ చేసుకుంది. చాలా నీరసంగా ఉంది చూడండి. ఫుడ్ స్మెల్ పడనట్టు బిహేవ్ చేస్తుంది అని ఉన్నదన్నట్టు చెప్పాడు అథర్వ. నాతో పాటు రా తల్లి చెక్ చేస్తానని డాక్టర్ తీసుకెళ్ళని వెళ్ళడంతో అక్కడే కూర్చున్నాడు అథర్వ. 5 మినిట్స్‌కి డాక్టర్, ఖుషి ఇద్దరూ వచ్చాక డాక్టర్ టెస్టులు రాసి అవి చేయించుకొని రమ్మని పంపించింది. టెస్టులు అయిపోయాక రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లారు. డాక్టర్ వాటిని చూసి చిన్నగా నవ్వి నో ప్రాబ్లమ్ మిస్టర్ అథర్వ. మెడిసిన్ రాసిస్తాను అవి వాడండి. మంచి ఆరోగ్యమైన భోజనం టైంకి పెట్టండి అని ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. థాంక్స్ డాక్టర్. నిజంగా ఏం కాలేదు కదా అని మళ్ళీ అడిగాడు అథర్వ. ఏం కాలేదు అథర్వ. మీరు భయపడకండి. తన్ని జాగ్రత్తగా చూసుకోండి అని నవ్వింది. ఈవిడకి ఏం తెలుస్తుంది? నాది భయం కాదు. నా డెవిల్ మీద ప్రేమ అని అనుకుని ఖుషీని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. పోర్టికోలో కారు ఆపి ఖుషీని ఎత్తుకొని రూమ్‌కి వచ్చి బెడ్‌పై పడుకోబెట్టి లేవకు నీకోసం ఏమైనా తీసుకొస్తానని వెళ్ళబోతున్న అథర్వ చేతిని పట్టుకుంది ఖుషి. ఏంటా? ఏమైనా కావాలా? అని అడిగాడు తన తల నిమురుతూ. ఖుషి తల అడ్డంగా ఊపి నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ లేచి కూర్చుంది. ఖుషి మొహంలోకి తీక్షణంగా చూశాడు అథర్వ. ఫేస్ నీరసంగా ఉన్నా ఏదో కల కనిపిస్తుంది తనలో. బావా నీ కంగారు మొత్తం పోయి హ్యాపీగా ఉండే ఒక మాట చెప్పనా అని అడిగింది ఖుషి. అథర్వ తన ముందు మోకాళ్ళపై కూర్చుని ఏంటి అన్నట్టు చూశాడు. అథర్వ ఫేస్‌ని 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టి నువ్వు అని అతని చేతిని పట్టుకుని తన గుండెపై పెట్టుకుని నేను ఇద్దరి చేతులు కలిపి తన కడుపుపై పెట్టుకుని మన ప్రేమ అంటూ అతని కళ్ళలోకి చూసింది. మొదటిగా అర్థం కానట్టు చూసినా వెంటనే ఏదో అర్థమై నిజమా అన్నట్టు చూశాడు. అవునన్నట్టు తలూపగానే అలాగే కూర్చుని గట్టిగా హగ్ చేసుకుని నుదుటిపై ముద్దు పెట్టి లేచాడు. ఖుషీని ఎత్తుకుని నేను తండ్రిని కాబోతున్నాను అంటూ అరుస్తూ గిరగిరా తిప్పి తనని దింపి డెవిల్ ఐ యామ్ సో హ్యాపీరా అని దగ్గరికి లాక్కుని తన సంతోషాన్ని ముద్దు రూపంలో చూపించాడు. అవునే మరి ఇందాక హాస్పిటల్లో డాక్టర్ ఎందుకు చెప్పలేదు? నేను చెప్పొద్దన్నాను బావా. నేను విషయం చెప్పాక నీ సంతోషం చూడాలనిపించింది. అందుకే ఈ విషయం నా నోటితోనే నేను చెప్పాను.
ఎన్నో నెల డెవిల్, మూడో నెల బావ, అది కూడా ట్విన్స్ అని చెప్పగానే వావ్! అసలు నువ్వు సన్నగా ఉండే విధానాన్ని ఒక్కరేనేమో నలుగురు పిల్లలు ఎలారా బాబు అనుకున్నా. పర్లేదు నా స్టామినాకి ఒకేసారి ఇద్దరు, తర్వాత కూడా ఇలాగే ప్లాన్ చేద్దాంరా డెవిల్ అన్నాడు ఉత్సాహంగా. కంత్రి అంటూ అతని గుండెలపై పిడికిలితో గుద్దుతూ హగ్ చేసుకుంది ఖుషి. పద ఈ విషయం వెంటనే అందరికీ చెప్దామని అన్నాడు అదర్. బావా నువ్వే చెప్పు, నేను చెప్పలేనంటూ సిగ్గుపడింది ఖుషి. సర్లే నేను చెప్తాను పద అని తన్ని ఎత్తుకొని కిందికి వెళ్ళి సోఫాలో కూర్చున్న ప్రకాష్ గారికి మాధవి గారికి మధ్యలో కూర్చోబెట్టి తన మోకాళ్ళపై కూర్చొని మాధవి గారి వల్లో తలపెట్టుకున్నాడు అదర్. మామ్ నీ కోడలు నన్ను మోసం చేసింది మామ్ అని అమాయకంగా వేసిపెట్టి చెప్పాడు. ఖుషి ఏం చేసిందిరా అంటూ ఖుషి వైపు చూశారు మాధవి గారు. తను తలదించుకుని ఉండటం చూసి ఏమైంది కన్నా అని అడిగారు. అదర్వి తల పైకెత్తి అది నాకేం చెప్పింది, జీవితాంతం ప్రేమను పంచుతానని చెప్పింది. కానీ ఇంకొన్ని రోజుల్లో నా మీద ప్రేమ తగ్గిపోతుంది తనకి అంటూ బిక్కమొహం వేసుకొని చెప్పాడు. ఆ మాటకి ప్రకాష్ మాధవి గారు ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తే ఖుషి గుర్రుగా చూస్తుంది. రే చెప్పేదేదో తిన్నగా చెప్పు, అడ్డదిడ్డంగా మాట్లాడకంటూ కసిరారు మాధవి గారు. చూసావా ఇప్పుడు నువ్వు కూడా నన్నే అంటున్నావు, ఇప్పుడే నన్ను కేర్ చేయట్లేదు, 6 మంత్స్ తర్వాత అయితే అస్సలు పట్టించుకోరంటూ లేచి మాధవి గారికి ఇంకో పక్కన అలిగి కూర్చున్నాడు అదర్. రే ఏంట్రా తిన్నగా చెప్పమంటే ఇలా చెప్తున్నావు, అర్థమయ్యేలా చెప్పు, అయినా నిన్ను మేమెందుకు పట్టించుకోము, పర్టికులర్గా 6 మంత్స్ అంటున్నావేంటి అని అడిగారు మా ప్రకాష్ గారు. నేను చెప్పేది అక్షరాల నిజం డాడ్, 6 మంత్స్ తర్వాత వాళ్ళు వచ్చాక అసలు కంటే కొసరెక్కువ అన్నట్టు నన్ను అస్సలు పట్టించుకోరు, నా మీద ప్రేమ కూడా తగ్గిపోతుంది మీకు అంటూ బొంగమూతి పెట్టాడు అదర్. వాళ్ళెవర్రా అయినా వాళ్ళెవరో వస్తే నీ మీద ప్రేమ ఎందుకు తగ్గుతుంది అంటూ పిచ్చి ఎక్స్ప్రెషన్తో చూశారు మాధవి గారు. అవును 6 మంత్స్ తర్వాత నీ మనవళ్ళు వస్తే నాకంటే ఎక్కువ వాళ్ళే అవుతారు మీకు, అందుకే నాకంటే నా పిల్లలు మీకు ఎక్కువ అన్నాను అని చెప్పిన 2 నిమిషాలకి కానీ అర్థం కాలేదు మాధవి గారికి. ప్రకాష్ గారికి అర్థమై అదర్వు అనడంతో ఎస్ డాడ్ అని నవ్వాడు అదర్. మాధవి గారికి కూడా అర్థమై నిజమా అన్నట్టు ఖుషి చూడడంతో అవునన్నట్టు తలూపి తలదించేసింది ఖుషి. బంగారం ఎంత గుడ్ న్యూస్ చెప్పావు అంటూ కోడలి బుగ్గకి ముద్దు పెట్టాడు మాధవి గారు. అవును ఖుషి, మిమ్మల్ని త్వరలోనే నానమ్మ తాతయ్యని చేస్తున్నాం అంటూ ప్రకాష్ గారు కూడా ఖుషి నుదుటిపై ముద్దు పెట్టారు. ఇట్స్ నాట్ ఫెయిర్ మామ్ అండ్ డాడ్, గుడ్ న్యూస్ నేను చెప్తే ముద్దులు తనక అంటూ ఉడుక్కున్నాడు అథర్వ్. నువ్వు విషయం మాత్రమే చెప్పావు కానీ ఖుషి ఇంటికి వారసుడిని ఇస్తుంది, అందుకే తనకి ముద్దులు నీకు దెబ్బలని ఇంతసేపు మమ్మల్ని ఎంత టెన్షన్ పెట్టావంటూ చేయెత్తింది మాధవి గారు. మాధవి గారు చేపట్టుకుని మామ్ వారసుడు కాదు వారసురాలు అను ట్విన్స్ మామ్, ట్విన్స్ అన్నందుకు సంతోషించి అవునా అయితే దెబ్బలతో సరిపెడుతున్నా అని కొట్టబోయి 2 చేతుల్లో అతని ఫేస్ని తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టారు మాధవి గారు. కంగ్రాట్స్ రా అంటూ హగ్ చేసుకున్నారు ప్రకాష్ గారు. థ్యాంక్స్ డాడ్, ఏమండి మన కంపెనీలో పనిచేస్తున్న అందరికీ బోనస్ ఇవ్వమని చెప్పండి అని మాధవి గారు చెప్పడంతో ప్రకాష్ గారు ఫోన్ కాల్స్ చేయడంలో పడిపోయాడు. నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళబోతూ పని వాళ్ళని పిలిచి వాళ్ళకి విషయం చెప్పి కూడా 3 నెలల జీతం ముందుగా ఇస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళారు. బావ అక్క వాళ్ళకి, పెదనాన్న వాళ్ళకి, చిత్ర వాళ్ళకి కూడా చెప్పు అని అనడంతో చిన్నగా నవ్వి అందరికి కాల్ చేసి విషయం చెప్పాడు. విషయం తెలియడంతో ఇంటి పక్కనే ఉన్న జీవన్ చిత్రల ముందు, తర్వాత పక్క స్ట్రీట్లో ఉన్న పూర్వీ సంతోష్ వచ్చారు. అందరికీ స్వీట్ ఇచ్చి ఖుషీకి తనే స్వయంగా తినిపించారు మాధవి గారు. అత్తమ్మ ఇక చాలు వద్దు, స్వీట్ స్మెల్ కూడా పడకపోవడంతో మొహం ఏదోలా పెట్టి చెప్పింది. మమ్ అది లంచ్ చేయలేదు, ఏదైనా చేస్తూ తింటుంది, సరే నువ్వు రూమ్కి తీసుకెళ్ళు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది. రే బావా నీ బేబీస్కి ఫ్రెండ్గా ఇంకొకరు రాబోతున్నారా అని చెప్పాడు జీవన్. ఇంకొకరు ఎవరు, అదేరా నన్ను నా చెల్లి మామయ్యని చేసినట్టే నిన్ను నీ చెల్లి మామయ్యని చేసింది అని కనుకొట్టడంతో ఖుషి అదర్వు నిజమా అన్నట్టు చూస్తే రే గుడ్ న్యూస్ చెప్పరా అని హగ్ చేసుకుని విచ్చేశాడు అదర్వు. ఖుషి కూడా చిత్రని హగ్ చేసుకుని విచ్చేసింది. పూర్వి ఖుషి చిత్రకి జ్యూస్ ఇచ్చి తాగమని చెప్పడంతో ఇద్దరు తీసుకున్నారు. అత్తయ్య ఎలా ఉన్నారు, అక్క అయినా ఇక్కడికి రాలేదేంటి అని సీతగారి గురించి అడిగింది ఖుషి. హార్తికేష్ స్కూల్ నుండి ఇంకా రాలేదు కదా, వచ్చాక డైరెక్ట్గా ఇక్కడికి తీసుకుని వస్తానని చెప్పారని చెప్పాడు సంతోష్. ఇంతలో సిరి, అర్జున్, శివాజీ గారు, రేవతి గారు వచ్చి ఖుషిని హగ్ చేసుకుని మరీ విచ్చేశారు. చిత్ర గురించి కూడా తెలియడంతో తన్ని కూడా విచ్చేశారు. అందరూ అక్కడే ఉండడంతో ఇల్లంతా సందడిగా మారింది. తన పట్టుపై తలపెట్టి బేబీస్ని ఫీల్ అవుతున్నా అని అదర్వు
ని బావా అంటూ జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి గారంగా పిలిచింది ఖుషి. 5 మంత్స్కి పెరిగిన బొజ్జుపై ఇద్దరు బేబీస్కి ముద్దు పెట్టి ఏంటి డెవిల్ అని అడిగాడు తన పక్కన సైడ్కి పడుకుని తలకింద చేయి పెట్టుకుని. మామిడికాయ కావాలి బావా అంటూ అతను వేసుకున్న టీషర్ట్ బటన్ని వెళ్తూ చుడుతూ అడిగింది ఖుషి. పొద్దున్నుండి అవే తింటున్నా, ఇంకోసారి మామిడికాయలు అంటే చూడు కడుపు నొప్పి పడుతుంది. 2 days వరకు నో మామిడికాయలు బావా. ఒక్కటే ఒక్కటి బావా, మళ్ళీ అడగను ప్లీజ్ అంటూ క్యూట్గా బ్రతిమాలింది ఖుషి. నో ప్లీజ్ బావా, రేపు ఎలాగో శ్రీమంతం, మ్యాంగోని తినలేను, కనీసం ఒక్క పీస్ అయినా తింటాను బావా ప్లీజ్ అని అడిగింది. ఖుషి అలా అడగడంతో కాదనలేక లేచి కిందికి 5 minutesకి వచ్చాడు. ప్లేట్లో ఉన్న ఒక్క మ్యాంగో పీస్ని చూసి గుర్రుగా చూసింది ఖుషి. ఏంటి అలా చూస్తున్నావ్? పోనీలే పాపమని ఇదైనా తీసుకొచ్చా, తింటే తిను లేదంటే దీన్ని కూడా తీసుకెళ్తా అని బెదిరించాడు అథర్వ్. ఖుషి ఆ ఒక్క పీస్ని తీసుకుని అదే తిట్టుకుంటుంటే కడుపులో ఉన్న పిల్లలు తన్నడం మొదలుపెట్టారు.